గగన్ వంశీ చేత ఇందు మెడలో తాళి కట్టించడంతో ఇందు చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగన్కి 2 చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది. వంశీ కూడా గగన్కి దండం పెడతాడు. తర్వాత పెళ్లి జరిగిన వీడియోని గగన్ శరత్ చంద్రకి పంపిస్తాడు. నువ్వు కోరుకున్నట్టుగానే నీ మేనకోడలు పెళ్లి జరిపించాను, ఇప్పటికైనా మా అమ్మను విడిచిపెట్టు అని గగన్ అనగానే సరే అలాగే విడిచిపెడతాను అని శరత్ చంద్ర రౌడీలకు ఫోన్ చేసి శారదను విడిచిపెట్టమని చెబుతాడు. రౌడీలు శారదను పంపించేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి అపూర్వ వస్తుంది. మేడం, సార్ ఆవిడ్ని విడిచిపెట్టమన్నారు అని రౌడీలు అంటూ ఉంటే తెలుసు అని చెప్పి నేను వచ్చింది తనని విడిచిపెట్టడానికి కాదు, తన పెళ్లి చేయడానికి అని అపూర్వ అంటూ ఉంటుంది. రంగా, ఎప్పటి నుండో నీకు పెళ్లి కాలేదని బాధపడుతున్నావు కదా, నీ పెళ్ళి ఇప్పుడు చేస్తాను, పెళ్లి కూతురు ఎవరో కాదు, ఇదిగో ఈ శారదని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద అపూర్వ వైపు కోపంగా చూస్తూ అపూర్వ నా కొడుక్కి తెలిస్తే చంపేస్తాడు అని అంటూ ఉంటుంది. నోరు ముయ్యవే అంటూ అపూర్వ బలవంతంగా శారదను పెళ్లి కూతురులాగా కూర్చోబెట్టి రంగా చేత తాళి కట్టించబోతూ ఉంటుంది. వద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలేసే అంటూ శారద అపూర్వకి దండం పెడుతూ ఉంటుంది. ఇక ఇంతలో భూమి చేతిలో కొడవలు తీసుకొని ఆగురా అంటూ భద్రకాల్లాగా అక్కడికి అడుగు పెడుతుంది. పెళ్లిని అడ్డుకున్న భూమిని చూసి శారద ఆనందపడిపోతూ ఉంటే అపూర్వ మాత్రం షాక్ అవుతూ ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.